న్యూ డెమోక్రసీ పార్టీకి ఒకప్పటి కంచుకోట ఇల్లందు నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో నిస్వార్థ రాజకీయాలు చేసిన గుమ్మడి నరసయ్య వారసురాలిగా తండ్రి బాటలోనే నిస్వార్థంగా ప్రజల మధ్య ఉండేందుకు రాజకీయాలకు వచ్చానని అంటున్నారు గుమ్మడి అనురాధ. కోట్ల రూపాయలు ఏరులై పారుతున్న ఈ ఎన్నికల్లో నోటు ఓటు అంటూ ఓటర్ల వద్ద నుండే భిక్షాటనతో ఫోటోలో స్వతంత్ర అభ్యర్థిగా ఉంటానంటున్న ఇల్లందు నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి గుమ్మడి అనురాధతో మా భద్రాద్రి ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. ఇల్లందు నియోజకవర్గం నుంచి 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి గుమ్మడి నరసయ్య వారసురాలిగా ఈసారి ఇల్లందు నియోజకవర్గ బరిలో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడబోతున్నటువంటి గుమ్మడి అనురాధ ఇప్పుడు మనతో ఉన్నారు. వారిని అడిగి అంటే రాజకీయాలలోకి తను రావడానికి ఎటువంటి విషయాలు ఆమెని ప్రోద్బలం చేశాయి, వీటన్నిటిపై విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం చెప్పండి, ముఖ్యంగా మీరు ఈ రాజకీయాల్లోకి రావడానికి ముఖ్య కారణాలు ఏంటి? ఈరోజు నేను రాజకీయాల్లోకి రావడానికి ముఖ్యమైన కారణాలు ఏమీ లేవు. ఎందుకనంటే నేను చిన్నప్పటి నుండి కూడా నాన్న చేయబట్టి ఆయన ఉద్యమం నేపథ్యం నుండి, అంటే నేను విద్యార్థి ఉద్యమం నుండి కూడా విద్యార్థి సమస్యల మీద కొట్లాడుతూ విద్యార్థి సంఘాలలో పనిచేస్తూ తెలంగాణ ఉద్యమంలో ఒక కీలకమైన పాత్ర ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా మేము నిర్వహించడం జరిగింది. ఇట్లాంటి అనేక ఉద్యమాలు, మహిళా ఉద్యమాలు కానీ, దళిత ఉద్యమాలు కానీ, సామాజిక ఉద్యమాలలో ఏ ఉద్యమాల్లో చూసినా మేము కీలకమైన పాత్ర వహించడం జరిగింది. ప్రజలకి మనం ఏం మేలు చేస్తున్నాము, ప్రజలకి ఏం కావాలి అని తెలిసిన వ్యక్తిగా, అంటే ఈ ప్రాంతంలో నేను చిన్నప్పటి నుండి డిగ్రీల నుండి కూడా ఒక విద్యార్థి ఉద్యమంలో పనిచేస్తున్నప్పుడు నేను తిరిగిన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు అప్పుడేం ఎట్లా ఉన్నాయి, ఇప్పుడే రూపం మారిందా లేదా అని చూస్తే అప్పుడు అలానే ఉన్నది, ఇప్పుడు అలానే ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటే మీ నాన్నగారు అంటే 5 సార్లు కూడా ఇల్లందు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ మీరు అంటే ఏ పార్టీ నుంచి కాకుండా స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేయడానికి గల కారణాలు ఏంటి? ఈరోజు ఉన్న పార్టీల పరిస్థితి నాకు తెలుసు. అధికారంలోకి వస్తే మేము అవి ఇస్తాం ఇవి ఇస్తామని చెప్పేసి చెప్తున్న పార్టీలని మనం చూస్తున్నాం. ఎందుకు మన తెలంగాణ వస్తే నీరు నియామకాలు నిధులు అనే ఒక నినాదంతో వెళ్ళిన పార్టీని చూసాం. అదే పరిస్థితిలో మేము మేము రాష్ట్రాన్ని ఇచ్చినాము, మేము ఇది చేస్తామని అనుకున్న పార్టీని కూడా చూసాం. కానీ ఈరోజు ప్రజల సమస్యల్ని వదిలేసి వాళ్ళ వ్యక్తిగత విమర్శలకు దూషిస్తూ వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టో కానీ వాళ్ళ పబ్బను గడుపుకునే పరిస్థితిని మనం చూస్తున్నాం. అంటే ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ఏ పార్టీలు ప్రజల వైపు నిలబడుతున్నాయి, ప్రజా సమస్యల వైపు నిలబడుతున్నాయి, ప్రజలు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు, రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నాక మనం ఏం సాధించుకున్నాం, ఏది సాధించాలి, వీళ్ళకి ఏం అవసరము అనేది మనం చూస్తున్నాం. అంటే ఈరోజు రాష్ట్రంలో ఒక 9 సంవత్సరాలుగా నిరుద్యోగ సమస్యగానే ఉంది. యూనివర్సిటీకి పోతే ఈరోజు నిరుద్యోగులందరూ ఆ లైబ్రరీల చుట్టూ, చెట్ల చుట్టూ, ఆ పార్కుల చుట్టూ కూర్చొని చదువుకుంటూ ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి చూస్తున్న పరిస్థితి. ఇప్పుడు మీ ప్రత్యర్థులను తీసుకుంటే అంటే కొన్ని కోట్ల రూపాయలు ఈ ఎన్నికల్లో అయితే ఖర్చు పెట్టే అవకాశం ఉంది. కానీ మీరు ఏదైతే ఈ యొక్క భిక్షాటన అంటే వినూత్నంగా ఓటర్ల దగ్గర నుంచే భిక్షాటన చేసి ఎన్నికలకు వెళ్ళే పరిస్థితులు కూడా ఉన్నాయి. మీరు అంటే వారిని ఏ విధంగా తట్టుకుని ఒక ఎన్నికలలో గెలుపు అవకాశాలు ఉండబోతున్నాయని మీరు భావిస్తున్నారు? నిజమే, ఈరోజు ఎలక్షన్ అంటేనే డబ్బుతో కూడుకున్న పని అని మనం అందరికీ తెలుసు. ఇప్పుడు ఒక విద్యావంతురాలుగా ఎలక్షన్లో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడినా అనంటే కోట్లతో వ్యవహారం అనేది నాకు తెలిసే నేను దిగిన. కానీ ఈరోజు ఇల్లందు ప్రజానీకం చాలా చైతన్యవంతమైన ప్రజానీకం కాబట్టి నేను చేసిన భిక్షాటన ఏదైతే ఉందో అంటే ఈరోజు ఎలక్షన్ క్యాంపెయిన్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది. క్యాంపెయిన్ చేయడానికి కూడా చాలా ఖర్చు పెట్టి చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఈరోజు ఓటు నోటు అనే నినాదంతో నేను బయలుదేరడం జరిగింది. ఈ నోటేసి ఓటిచ్చి నన్ను గెలిపించండి అని చెప్పి అర్జించడం జరిగింది. ఈ అర్జించిన దాంట్లో చాలామంది కూడా ఒక చదువుకున్న విద్యావంతురాలుగా నువ్వు మంచి ఆలోచన చేసినావు, ఇది కావాలి మాకు అని చెప్పేసి నన్ను స్వాగతించిన పరిస్థితిని చూసిన. అంటే ఈరోజు చాలామంది కూడా డబ్బు ఇస్తారు, తీసుకుంటారు, కానీ మేము ఎవరికి వేయాలి ఏంటి అని ఇక్కడ ఉద్యమాల గడ్డ కాబట్టి, చైతన్యవంతమైన ప్రజానీకం కాబట్టి అటువైపు ఆలోచిస్తున్నారు అనేది నేను గ్రహించినాకనే ఈ భిక్షాటన పేరుతోని నేను ముందుకెళ్ళిన. అంటే ఆ భిక్షాటన పేరుతో నా క్యాంపెయిన్ స్టార్ట్ చేసిన. నాకు ప్రజల నుండే మన్ననలు వస్తాయి, ప్రజల నుండే నేను ఆదరణ పొందుతా అని చెప్పేసి ఇట్లాంటి ఒక క్యాంపెయిన్ చేయడం జరిగింది.
ఇప్పుడు ఇల్లందు నియోజకవర్గంలో తీసుకుంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి నాయకులు చేయనటువంటి అభివృద్ధి ఏంటి? మీరు ఒకవేళ గెలిస్తే ఇల్లందుకు ఎటువంటి అభివృద్ధి చేద్దామని మీరు అనుకుంటున్నారు? అంటే ఈరోజు ఇల్లందుని అభివృద్ధి చేసినాం అనేసి కొంతమంది నాయకులు చెప్పుకుంటున్నారు. 2009 వరకే ఈ అభివృద్ధి ఆగిపోయిందని నేను చెప్తున్నా, కానీ లేదు మేము వచ్చినాక కూడా అభివృద్ధి చేసినాం అనేసి చెప్పుకుంటున్నారు. నేను అడుగుతున్నది ఏంటి అని అంటే, ఇల్లెందు ప్రజల తరపున అభివృద్ధి చెంది ఉంటే ఈరోజు ఏం అభివృద్ధి చెందింది, మీరు చేసిన అభివృద్ధి ఎవరికి ఉపయోగపడింది, ఎవరు ఆ అభివృద్ధి వల్ల లబ్ధి పొందిండ్రు, ఎవరు అవకాశాల వైపు దారి తీసిండ్రు అంటే ఇవన్నీ కూడా నీ అభివృద్ధి వల్ల ఏం జరిగింది అనేది నువ్వు చూపించకుండా నాకు అభివృద్ధి జరిగింది అనేది చెప్తున్నావు. నేను అంటున్నా, నీ అభివృద్ధి వల్ల ఎంతమంది లబ్ధి పొందిండ్రు అని అడుగుతున్నా. ప్రజా గొంతుక కావాలనుకుంటున్నా కాబట్టే నేను మాట్లాడుతున్నా. నేను మాట్లాడే ప్రతి మాట కూడా ప్రజల నుండి వచ్చిన ప్రశ్నగానే మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అభివృద్ధి పేరుతోని ఇక్కడున్న ప్రజలని మోసం చేస్తున్నారు కాబట్టే నేను గొంతిప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను ముందుకు వస్తున్నా. మొత్తంగా మనం చూసుకుంటే తన తండ్రి రాజకీయాలు ఏ విధంగా చేశారో అదేవిధంగా తను కూడా ఈ యొక్క ఇల్లందు నియోజకవర్గంలో ముందుకు సాగుతానని, ఇల్లందు ప్రజల యొక్క ఆశీర్వాదం తనపై ఉంటుంది అని అయితే మనతో చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ ఉదయ్తో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.